ఇక్కడ హయ్యర్ జ్యుడిషియరీ వచ్చే వరకు హైకోర్టు సుప్రీంకోర్టు ఏంటంటే ఒక ఇంపీచ్మెంట్ తప్ప ఇంకేం లేదు. ఆ ఇంపీచ్మెంట్ అనేది పోస్ట్ ఇండిపెండెన్స్ కేవలం 4 సార్లు మాత్రమే. జస్టిస్ రామస్వామిది ఒకసారి, అట్లా ఇంకో ముగ్గురు మొత్తం 4 కేసులు అయినాయి ఇప్పటిదాకా. అవి ఎప్పుడు కూడా సక్సీడ్ కాలేదు పార్లమెంట్ లో. ఎందుకంటే పార్లమెంట్ లో ఇంపీచ్మెంట్ జరగాలంటే 2 హౌసెస్ లో 2/3 సపోర్ట్ ఉండాలి. అది ఎప్పుడు కాదు. చాలా మంది రీజన్ పేరు మీద, కాస్ట్ పేరు మీద టేక్ షెల్టర్ అంబ్రేజ్ ఆ విధంగా అవుతుంది. తర్వాత జ్యుడిషియల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫార్ములేట్ చేసింది సుప్రీంకోర్టు, ఇంటర్నల్ మెకానిజం. కొన్ని చోట్ల ఏం చేశారంటే పర్టికులర్లీ జస్టిస్ కారే చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు ఇలాంటి అలిగేషన్స్ వస్తే ఏం చేసేవాడంటే ఆయన ఐబీ నుంచో వాళ్ళకు వచ్చిన రిపోర్టులు చూపించి ఇవి అలిగేషన్స్ వచ్చినాయి మీ మీద, మీరేమంటారు దీని మీద, మీరు రిజైన్ చేయండి లేకపోతే ఐ విల్ హ్యావ్ టు గివ్ కన్సెంట్ ఫర్ ప్రాసిక్యూషన్ అనేవారు. అట్లా కొంతమంది రిజైన్ చేయటము ఆ తర్వాత అట్లా జరిగింది. అట్లా చాలా సేట్లు అయింది. బాంబేలో ఒకతను ఇవన్నీ చూపించినాక ఆయన అక్కడికి అపాయింట్ అయినాక డే 1 నుంచే మొదలు పెట్టాడు దుకాణం పెట్టేస్తే అప్పటి ఉన్న బార్ కంప్లైంట్ చేసేస్తే అతనికి అవన్నీ తీసుకుపోయి ఇవన్నీ ఎవిడెన్స్ మీ మీద ఉన్నాయి, మీరు మరి మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తే ఆయనంతటా ఆయన రిజైన్ చేసిపోయాడు. అట్లా చాలా చోట్ల ఈవెన్ ఢిల్లీ హైకోర్టులో అయింది, తను రిజైన్ చేసిపోయినాడు. అట్లా ర్యాంపంట్ ఉంది, లేదని ఏం కాదు. అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. మెకానిజం అనేది హయ్యర్ జ్యుడిషియరీకి వచ్చే వరకు ఒకటి ఏంటంటే ఫ్రివలస్ లిటిగేషన్, ఫ్రివలస్ ఛార్జ్ వస్తుందంటే ఒక ఇంపీచ్మెంట్ మోషన్ ఒకటే పెట్టినారు. కానీ ఇంటర్నల్ మెకానిజం డెవలప్ చేసిండ్రు. కానీ అందులో ఇప్పుడు అందులో కూడా గ్రూప్స్ ఉంటాయి, కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, రీజన్ ఫ్యాక్టర్ ఉంటుంది. వాడు మావోడు కరప్ట్ అయినా కానీ వాడిని ముట్టుకోవద్దనే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఎవరన్నా రాయాలన్నట్టు మీరన్నట్టు ఏదైనా పేపర్లో టీవీలలో చూపిస్తే భయపడతారు, కంటెంప్ట్ కింద హాలప్ చేస్తారని. ఇప్పుడు పొలిటికల్ కరప్షన్ గురించి చిన్న హింట్ వచ్చినా మేము రాయగలం. బ్యూరోక్రటిక్ కరప్షన్ లో చేతులు మారుస్తే చిన్న హింట్ వచ్చినా మేము రాయగలం. దాంతో అట్లీస్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు ఎగ్జిక్యూటివ్ కనీసం భయపడుతున్నారు, మీడియాలో రిపోర్ట్ అవుతుందన్న ఉద్దేశంతో భయం. బట్ ఆ జ్యుడిషియరీలో ఆ భయం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు పొలిటికల్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తర్వాత లెజిస్లేటివ్ వింగ్ కానీ బ్యూరోక్రాట్స్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుంది, వీళ్ళకి కూడా అవుతుంది. కానీ అక్కడ వాళ్ళకు కూడా శాంక్షన్ అనేది ఉంది, సిఆర్టీసీ కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అందులో వస్తుంది. ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయితే గవర్నరు అది ఇది కొన్ని చోట్ల వాడు అపోనెంట్ అయితే ఈజీగా ఇస్తారు, వాడు గవర్నమెంట్ వాడు మీద అలిగేషన్ వచ్చినప్పుడు ఇవ్వరు. అదొక శాంక్షన్ ఒకటి ఉంటుంది. వీళ్ళది హయ్యర్ జ్యుడిషియరీ వచ్చే వరకు చీఫ్ జస్టిస్ కు చాలా వస్తుంటాయి. చీఫ్ జస్టిస్ లకు డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ చీఫ్ జస్టిస్ కు, చీఫ్ జడ్జి కు, డిస్ట్రిక్ట్ జడ్జి కు, తర్వాత హైకోర్టు లెవెల్ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టులో వస్తుంటాయి. కొన్ని ఏమో ఇంటర్నల్ గా వాళ్ళు కాస్త ఎంక్వైరీ కమిటీ చేసి దాని మీద పరిశీలన చేస్తారు. వాళ్ళకి ఎవిడెన్స్ దొరికినట్టయితే వాళ్ళకు ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమనే ముందు వాళ్ళు ముఖ్యంగా ఎందుకు వరీ అవుతారంటే జ్యుడిషియరీలో ఓవరాల్ ఇన్స్టిట్యూషనల్ ఇమేజ్ ఖరాబ్ అయిపోతే పబ్లిక్ ట్రస్ట్ పోయిందనుకోండి, పబ్లిక్ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్. తర్వాత మొత్తం ఇంకా ఎక్కడికి పోవాలి, ఏ దేశంలో అయినా అల్టిమేట్ గా ఎక్కడా కూడా వాళ్ళకు రిలీఫ్ దొరకపోతే పోయేది కోర్టులనే కదా ఆశ్రయించేది. జడ్జిలను ఇప్పటికి కూడా భగవంతుడుగా అనుకుంటారు. వీళ్ళు ఒకటే ఏం భయపడతారంటే ఓవరాల్ ఇమేజ్ పోతుంది, ఇన్స్టిట్యూషనల్ ఇమేజ్ అని పోతుంది. బట్ ఆల్రెడీ ఏంటంటే ఇలాంటి కరప్షన్ ఉందా సార్ ఓవరాల్ అట్లా ఇప్పుడు 10-15 సంవత్సరాల క్రితం ఉన్న ఇమేజ్ ఇప్పుడు జ్యుడిషియరీకి ఉందా? లేదులేండి. ఇప్పుడు ఏమైతుందంటే ఇందులో కూడా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అపాయింట్మెంట్ లో కూడా వాడు అసలు ఇంకా ఆల్ ఇండియా సర్వీస్ కానీ వాళ్ళు ఎగ్జామ్ రాసి వస్తారు. వాళ్ళకు ప్రిలిమ్స్ అని ఉంటది, మెయిన్ ఉంటది, తర్వాత రిగర్స్ ట్రైనింగ్ ఉంటది. ఇప్పుడు హైకోర్టులలో డైరెక్ట్ గా అపాయింట్మెంట్ కానీ సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ ఏముంటదండి, వాళ్ళు అది చూస్తారు, స్టాండింగ్ చూస్తారు, ఏవో ఎగ్జామినేషన్ అంటారు. అందులో ఎన్నో కన్సిడరేషన్ వస్తాయి, ప్రాంతం వస్తుంది, క్యాస్ట్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఆఖరికి చాలా మంది ఉన్నారు అసలు అపాయింట్ అయినాక పని చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తొందరగా లేచిపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది జడ్జిమెంట్ రాయకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు పోతుంటాయి, వాళ్ళకి మెసేజెస్ పోతుంటాయి, ఐబీ సర్వేలెన్స్ కూడా ఉంటది. చాలా వరకు ఏంటంటే కొన్ని చాలా ర్యాంపంట్ గా అయితేనే అక్కడిక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇట్లా వాళ్ళని పిలిపించి మాట్లాడడము, లేకపోతే ఒక పనికిమాలిన స్టేట్ కో సిక్కిం కో
లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్ కో ట్రాన్స్ఫర్ చేయటం. కానీ కొద్దో గొప్ప ఉన్న పోస్ట్ ఇండిపెండెన్స్ లో ఖారే గారు కొద్దిగా బాగానే ఆయన ఉన్న కొత్త టెన్యూర్ అయినా కానీ కొంతమందిని అతను రిజైన్ చేయి, లేకపోతే మేము ఆ విధంగా చేసినవి ఉన్నాయి. జుడిషియల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫార్ములేట్ చేసినారు, ఇంటర్నల్ గానే చేస్తామని. అది అవసరం లేదు. ఇప్పుడు అందులో కూడా గ్రూపులు అయినాయి. సుప్రీంకోర్టు రావాలనుకుంటాడు, హైకోర్టు వాడు మొదటి నుంచి అపాయింట్ కాగానే ఎవరి ద్వారా అవుతుంది, ఆ టైంలో ఇంత టైం అయిపోతుంది ఎవరితోటి, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ఒకటే ఇంపీచ్మెంట్ అనేది ఒకటి ఉంది, అది ఎవరి కాదు. ఇప్పుడు పోస్ట్ ఇండిపెండెంట్ 75 ఏళ్ల తర్వాత నలుగురు ఒక్కడు కూడా ఇంపీచ్ కాలేదు. ఆ ధైర్యం ఉంది జడ్జెస్ లో. తిన్నా గానీ మా అంటే ఏం చేస్తారు, తిన్నా గానీ చీఫ్ జస్టిస్ అట్ ద మోస్ట్ వాట్ హీ కెన్ డూ, ఆయనకు ఏ కోర్టులో కూర్చోకుండా నువ్వు ఇంటికాడ కూర్చొని జీతం తీసుకోమని కొన్ని కేసులలో కొన్నిసార్లు చేసినారు. అట్లా వానికి రోస్టర్ ఇవ్వకుండా కోర్టులో కూర్చొని వినకుండా రిటైర్ అయిన దాకా వానికి ఏం బెంచ్ ఇవ్వకుండా వానికి జీతం పే చేసి బంగ్లా ఇచ్చి అట్లా కొంత చేసినారు. కొన్ని చోట్లనేమో ప్రాసిక్యూటర్ వాడిని బుల్లింగ్ చేసి వాడిని చూపించేసి మీరు ఇవ్వాల్సి వస్తుందంటే వాళ్ళు రిజైన్ చేసిపోయినారు. అంతవరకే నడుస్తుంది. కానీ ఏంటంటే దాన్ని పార్లమెంట్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఇంపీచ్మెంట్ ఒకటి, సుప్రీంకోర్టు ఇప్పుడు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ మోడీ ప్రభుత్వ తొలి టర్మ్ లో ఏర్పాటు చేశారు. అవును, దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. అవును, కొట్టేసి 4:1తో కొట్టేశారు. మమ్మల్ని మేమే అపాయింట్ చేసుకుంటామని మళ్ళీ కొలిజియన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ కొలిజియన్ సిస్టమ్ మీద విపరీతమైన విమర్శలు ఉన్నాయి. జడ్జిలే అపాయింట్ చేసుకుంటే ఏముంది కదా, ఇంకేముంది మరి దీనికి ఎట్లా? ఇప్పుడు పోనీ కొలిజియన్ సిస్టమ్ రాజ్యాంగం ద్వారా వచ్చిందా అంటే రాలేదు. లేదు. ఇందులో ఏంటంటే ఈ కొలిజియం సిస్టమ్ వచ్చినాక ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మనం తెలుగులో 3 సామెత ఉంది, దొంగలు ఊర్లు పంచుకున్నారని. ఇక ఎట్లుంటదంటే వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పుషింగ్ దేర్ ఓన్ క్యాండిడేట్. అట్లా ఎవరికి మాయబాబు లేనోడు టాలెంట్ ఉన్నా గానీ వాడికి ఎవడు గాడ్ ఫాదర్ లేనోడు వాడు అట్నే ఉంటాడు. వాడిని సర్పాస్ చేసి ఎన్ని చోట్ల అయిందండి, ఎన్ని హైకోర్టులలో జూనియర్ మోస్ట్ జడ్జిని తీసుకొచ్చినారు, సుప్రీంకోర్టు తీసుకొచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దానికి ఎన్నో కన్సిడరేషన్, దానికి ఎన్ని విధాలుగా చెప్పొచ్చు. చేయకపోవడానికి కారణాలు చెప్పొచ్చు, చేయటానికి కూడా కారణాలు చెప్పొచ్చు. మన ఏపీ హైకోర్టులో కూడా గతంలో 7 జడ్జిలను సూపర్ సీడ్ చేసి సుప్రీంకోర్టు పట్టుకుపోయినారు. ఢిల్లీ హైకోర్టు నుంచి జూనియర్ మోస్ట్ జడ్జిని తీసుకొచ్చి సుప్రీంకోర్టు పట్టుకుపోయినారు. దాంతో ఎంతమంది సఫర్ అవుతున్నారు? మరి అది చేసిందంతా కూడా సుప్రీంకోర్టే కదా. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సార్ ఎట్లా అంటే మీరు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ లాంటి వ్యవస్థ ఉండాలంటారా, కొలిజియన్ సిస్టమే కంటిన్యూ కావాలా? జడ్జిల నియామకం సిస్టమ్ తీసేయాలండి. వాళ్ళు ఏంటంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియర్ అంటారు అన్నారు, కానీ ఇప్పుడు మాత్రం కొలిజియం సిస్టమ్ లో ఒకటే చేస్తలేరా అండి? ఈ కొలిజియం సిస్టమ్ లో వచ్చిన తర్వాత ఏమైతుందంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లెస్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళదేముంది, కనీసం వాళ్లకు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటే, జ్యుడిషియల్ కమిషన్ ఉంటే వాళ్ళ కన్సిడరేషన్ ఉంటాయి. అందరికి రిప్రజెంటేషన్ ఉండాలని ఉంటుంది, అన్ని వర్గాలకు ఉండాలనుకుంటుంది, అన్ని ప్రాంతాలకు ఉండాలనుకుంటుంది, ఇది ఉంటుంది. మరి సుప్రీంకోర్టులో ఇవాళ ఏముంది, 10 ఏళ్లలో సగం మంది ఒకే కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఉన్నారు. మరి ఇదేం సోషల్ జస్టిస్? మనం రూడ్ గా మాట్లాడుకుంటే ఇది ఎంతమంది షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బీసీలు వస్తున్నారు హయ్యర్ జ్యుడిషియల్ లోకి. అందుకోసం కొంతమంది అడుగుతున్నారు వీళ్ళకు కూడా సరైన రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని. దాంట్లో మరి నేషనల్ సెంట్రల్ గవర్నమెంటే దాంట్లో కావాల్సిన రిఫార్మ్స్ తీసుకోవాలి, దాన్ని సరళీకృతం చేయాలి. జ్యుడిషియల్ ఇంటిగ్రిటీ ఏదైతే అవసరం ఉందో చేయాలి. అందరూ బ్లాక్ షీప్ అన్నను, కొంతమంది నీతి నిజాయితీ పరులు ఇంకా అన్ని లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది. అన్ని దాంట్లో ఉన్నట్టే ఇక్కడ కూడా బ్లాక్ షీప్ ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళ అధికారం ఏడబోతుంది అనేది ఒకటి వీళ్ళకు ఉంది. కానీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉన్న రోజుల్లోనే మంచిగా ఉన్నాయి అపాయింట్మెంట్. ఇప్పుడున్న అపాయింట్మెంట్ల కంటే కొలిజియన్ సిస్టమ్ 1990లో వచ్చింది కదా, 1991 నుంచో జ్యుడిషియల్ కమిషన్ వచ్చింది, అయిపోయింది. అది కాన్స్టిట్యూషన్ కూడా అమెండ్ చేశారు. జ్యుడిషియల్ కమిషన్ ముందు కొలిజియన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయింది 1990 నుంచా సార్? అది ఇందిరాగాంధీ టైంలో ప్రభుత్వమే కదా జడ్జిలను అపాయింట్ చేసేది అప్పుడు. అది అంతకుముందు ఎగ్జిక్యూటివ్ వాళ్ళది ఇదివరకు ఎట్లుండేనంటే కన్సర్న్ గవర్నమెంట్
ఇట్లా చీఫ్ జస్టిస్ కలిసి వాళ్ళని అడిగేది, ఒపీనియన్ అడిగేది, ఇది ఇట్లా చేస్తున్నాము మీదేమన్నా అది అని. ఇద్దరు కన్సల్టేషన్ లోనే పోయింది. ఇన్ని రేట్లు మంచిగానే వచ్చినది, ఆ అపాయింట్మెంట్లు మంచిగానే అయినాయి. ఇప్పుడు ఈ కొలిజియం వచ్చినాక ఏమవుతుందంటే ఎవ్రీబడి వాంట్ టు పుష్ దేర్ ఓన్ క్యాండిడేట్. ఇప్పుడు నీకు గాడ్ ఫాదర్ లేకపోతే వాడు ఎక్కడ పడి ఉండి ఆడనే ఉంటాడు. ఈ కొలిజియం ఏంటంటే రికమెండేషన్ వచ్చినా ఒక్కడు అపోజ్ చేస్తే వాళ్ళు ఆగిపోతుంది. ఆయనకు పర్సనల్ ప్రిజుడీస్ ఉండొచ్చు, దానికి ఎక్కడ జ్యుడిషియల్ రివ్యూ కానీ ఏది ఉంది దానికి. జడ్జెస్ కరప్షన్ ఛార్జెస్ కూడా పబ్లిక్ చేసిన సమస్యనే. ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించి ఏదైనా కుంభకోణం కరప్షన్ చోటు చేసుకుందంటే ఆఫ్ ది రికార్డ్ లో చాలా వార్తలు రాస్తాం, లేకపోతే ఇది ఇట్లా చేతులు మారాయని చెప్పి ఇండికేట్ చేస్తాం. అట్లీస్ట్ ఆ రాజకీయ నాయకులు భయపడతారని చెప్పి. బట్ పలానా కేసులో పలానా న్యాయమూర్తి డబ్బు తీసుకున్నాడు అని మన దగ్గర తెలిసినా చెప్పలేని పరిస్థితి. ఇది బ్రేక్ అవుతుందండి. రామకృష్ణారెడ్డి గారు వినబడుతుందా? యా, ఓకే ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు. సో మొత్తానికి